హలో అండి, హాయ్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని. ఎంజాయ్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెడతాను. సో నిఫ్టీ వల్ల మనం చూసినట్టయితే 174 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ చేసింది. సెన్సెక్స్ 600 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ చేసింది. ఓవరాల్గా అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ చేసాయి. అండ్ మనం డైలీ టైం ఫ్రేమ్లో నిఫ్టీ చూసామనుకోండి, బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనం మార్కెట్ వచ్చేసి లోవర్ హై అండ్ లోవర్లో స్ట్రక్చర్ కనిపిస్తుంది. నిన్న నేను అనాలిసిస్ చేయలేకపోయాను, రీజన్ చెప్పాను, బిజీగా ఉండే వర్క్ వల్ల. సో నిన్న మనం క్యాండిల్ చూసినట్టు ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఇవాళ మార్కెట్ ఏదైతే స్లైట్లీ మార్కెట్లో నిన్న ఏదైతే స్లైట్లీ గ్రీన్లో క్లోజ్ చేసిందో, సో మార్కెట్ ఇవాళ వచ్చేసి ఆ క్యాండిల్ని కంప్లీట్లీ ఆక్యుపై చేస్తుంది. అండ్ అప్పర్ సైడ్ నుంచి 24,850 దగ్గర నుంచి మార్కెట్ ఓపెనింగ్లోనే, అంటే స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అండ్ ఓపెనింగ్లోనే మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్. అండ్ మార్కెట్ వచ్చేసి 24,500కి దగ్గర సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి, మార్కెట్ అనేది ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి ఒక స్ట్రాంగ్ మేజర్ సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చింది. ఎందుకంటే మార్కెట్లో ఇక్కడ చూసినట్టయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలోనే ప్రీవియస్లీ మార్కెట్లో రెసిస్టెన్స్ ఉండే, అది బ్రేక్ అయింది ఈ క్యాండిల్లో. అండ్ ఇదే క్యాండిల్లో మార్కెట్లో, అంటే ఈ జోన్ దగ్గర మార్కెట్లో మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. యాజ్ ఆఫ్ నో ఈ క్యాండిల్ వచ్చేసి ఇవాళ ఏదైతే క్యాండిల్ ఉందో అది సపోర్ట్ లెవెల్ దగ్గరికి రీచ్ అయింది. సో రేపు మనం అబ్జర్వ్ చేయాల్సింది లెవెల్స్ వచ్చేసి 24,500 అండ్ 24,450 లెవెల్స్ మస్ట్ అండ్ షుడ్ అబ్జర్వ్ చేయండి. ఈ లెవెల్స్లో మార్కెట్ హోల్డ్ చేస్తుందా లేదా చూడండి. ఒకవేళ హోల్డ్ చేస్తే రికవరీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంటే షార్ట్ కవరింగ్ పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ పాయింట్ నుంచి. లేదా మార్కెట్ ఇది హోల్డ్ చేయకుండా డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, మార్కెట్ ఇంకా ఫర్దర్ ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడి వరకు రావచ్చు అంటే 24,350 అండ్ దాని కింద మార్కెట్లో ఇంకా డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఈ ఎంటైర్ గ్యాప్ ఉంది డౌన్ సైడ్లో, ఆ గ్యాప్ మొత్తం కూడా రీఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. 24,200 వరకు కూడా మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 24,500 అండ్ 450 లెవెల్స్ బ్రేక్ అయితే సెల్లింగ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్కి యాజ్ ఆఫ్ నో ఏదైతే స్ట్రక్చర్ కనిపిస్తుందో అది బేరిష్ స్ట్రక్చరే కనిపిస్తుంది, నెగిటివ్ స్ట్రక్చరే కనిపిస్తుంది నిఫ్టీలో. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే అప్పర్ సైడ్లో స్ట్రాంగ్లీ రెసిస్టెన్సెస్ ఫేస్ చేస్తుంది కాబట్టి సో వ్యూ బేరిష్ పెట్టుకునే ఉండొచ్చు. కాకపోతే వెయిట్ చేసి ఎంట్రీ తీసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ ఇవాళ సపోర్ట్స్ లెవెల్ దగ్గరికి రీచ్ అయింది కాబట్టి మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్ అవుతూనే ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇంకా మీకు చిన్న టైం ఫ్రేమ్లో కూడా పెట్టి చూపిస్తాను. సో ఇక్కడ మనం చూసుకుందాం. సో 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. సో ఇక్కడ నేను ఆల్గో లెవెల్స్ పెట్టాను. సో ఇక్కడ ఎవ్రీ డే నేను ఆల్గో లెవెల్స్ షేర్ చేస్తాను కదా, సో అదే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ వచ్చేసి ప్రీవియస్ డేస్ మార్కెట్ ఈ పాయింట్ ఆఫ్ టైం దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకొని హయ్యర్ ఐస్ వెళ్ళింది. ఓకే, అండ్ ఇప్పుడు మార్కెట్ వచ్చేసి ఇవాళ మార్కెట్ ఓపెన్ అవ్వడం అప్ సైడ్ ఓపెన్ అయింది. అండ్ అప్ సైడ్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. అండ్ డౌన్ సైడ్ ఏదైతే ఆల్గో లెవెల్స్ ఉందో సపోర్ట్ లెవెల్స్ కింద బ్రేక్ చేసింది. దాని తర్వాత ఆల్గో లెవెల్స్ కింద ఉందంటే ఆల్గో ఎస్జెడ్ కాస్త రెసిస్టెన్స్ అయిపోతుంది, ఈ జోన్ కాస్త రెసిస్టెన్స్ అయింది. అండ్ సడన్లీ అప్ సైడ్ స్పైక్, మార్కెట్ అప్ సైడ్ వచ్చి మళ్ళీ సపోర్ట్ స్పైక్ వచ్చి మళ్ళీ మార్కెట్లో డౌన్ సైడ్ స్పైక్. అంటే ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్ అయింది, ఓన్లీ జస్ట్ లిక్విడిటీ హంట్ కోసం, ఎస్ఎల్స్ కోసం వచ్చి మళ్ళీ మార్కెట్లో డౌన్ సైడ్ స్ట్రక్చర్ ఫామ్ చేసింది. సో ఇప్పుడు ప్రీవియస్ ఏదైతే లో ఉందో అది కూడా బ్రేక్ చేసింది, ఆల్మోస్ట్ అదే లెవెల్ దగ్గర ప్రైస్ అనేది ఉంది. సో దాని కింద కూడా మార్కెట్లో 24,500, 24,450 లెవెల్ దగ్గర కూడా సపోర్ట్ ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే కొంచెం బ్యాక్ తీసుకెళ్తే ఈ పాయింట్ దగ్గర ఇక్కడ మీరు చూస్తే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా సపోర్ట్ ఉంది. సో ఎగ్జాక్ట్లీ ప్రైస్ అనేది ఈ లెవెల్స్ దగ్గర నుంచి బౌన్స్ వచ్చింది. 24,500 దగ్గర కూడా నేను మెన్షన్ చేశాను ఈ లెవెల్లో సపోర్ట్ ఉంది అని చెప్పి. ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ 24,600 వరకు మార్కెట్ వెళ్ళింది. సో టెలిగ్రామ్ ఛానల్లో ఈ లెవెల్లో సపోర్ట్ ఉంది అని చెప్పి కూడా మెన్షన్ చేశాను. అండ్ ఈవెన్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో అరౌండ్ 11:15 టైంలో మార్కెట్ బేరిష్ అయింది, బైరిష్కి టర్న్ అయింది అని చెప్పి కూడా మార్కెట్లో మాట్లాడుకున్నాం, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. ఓకే, సో డైలీ టెలిగ్రామ్ ఛానల్ని మస్ట్ అండ్ షుడ్ ఫాలో
గుర్తుపెట్టుకోండి. సో టెలిగ్రామ్ ఛానల్లో ఇక్కడ నేను ఏదైతే ఆల్గో లెవెల్స్ ఉన్నాయో ఆ ఆల్గో లెవెల్స్తో పాటు మీకు క్లియర్లీ వ్యూ కూడా ఇక్కడ చెప్తూ ఉంటాను. ఇది చూడండి ఆల్గో చార్ట్స్ ఇవి. సో టెలిగ్రామ్ ఛానల్లో మార్నింగ్ షేర్ చేస్తున్నాయి. సో దీన్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, సో యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్ అబ్జర్వ్ చేయండి. 24,500 అండ్ 24,450 లెవెల్స్ ఈ సపోర్ట్ లెవెల్స్. దీని కిందికి వెళ్తే ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదా మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళాలి అంటే రేపు ఆల్గో లెవెల్స్ ఫ్రెష్గా ఫామ్ అవుతాయి. దాన్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో యాజ్ ఆఫ్ నో వ్యూ వచ్చేసి బేరిష్గా ఉంది. మార్కెట్ వచ్చేసి 24,500 బ్రేక్ చేసింది అనుకోండి, ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ, ఓకే, బ్యాంక్ నిఫ్టీకి వచ్చారనుకోండి, బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ పెడదాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇంకా కూడా కొద్దిగా స్ట్రాంగ్గానే ఉంది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైస్లో మనకి అలా ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. కాకపోతే ప్రీవియస్ ఏదైతే లోస్ ఉన్నాయో అది బ్రేక్ అవ్వలేదు. ఇక్కడ చూడండి ప్రీవియస్ డేస్ ఆల్మోస్ట్ 3 days లోస్ మీరు చూసారనుకోండి, స్టిల్ ఇంకా కూడా ఇంటాక్టే ఉంది. ఇంకా సపోర్ట్ అనేది బ్రేక్ అవ్వలేదు. 55,450 అండ్ 55,500 లెవెల్ సపోర్ట్ లెవెల్స్. రేపు బ్యాంక్ నిఫ్టీలో ప్రాఫిట్ బుకింగ్ ఏదైతే ఆల్ టైమ్ హైస్ దగ్గర నుంచి మనకి ఏదైతే ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుందో ఇది కంటిన్యూషన్ అయ్యింది అనుకోండి, సో సెల్లింగ్ ప్రెషర్ నిఫ్టీలో కూడా కనిపించే ఛాన్స్ ఉంటుంది. ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీలో ఎక్కడ వరకు రావచ్చు? బ్యాంక్ నిఫ్టీలో ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ వస్తే ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. మీకు డ్రా చేస్తే మార్కెట్ వచ్చేసి 55,450 ఆర్ 55,300 కింద ఉంది అనుకోండి, ఇక్కడ కూడా మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు. టువర్డ్స్ బ్యాంక్ నిఫ్టీ 55,000 లెవెల్ వరకు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మనం ఆల్గో లెవెల్స్ చూసాం బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్గో లెవెల్స్ పెట్టాను. బ్యాంక్ నిఫ్టీ మీరు చూసారనుకోండి, మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీ కన్నా ముందే మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. అండ్ ఇంకా నిఫ్టీ కన్నా చెప్పాలంటే ఫ్రీ ఫాల్ మనకి బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువనే కనిపించింది. ఇక్కడ మనం చూస్తే ఇనిషియల్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే మార్కెట్లో ఒక బేరిష్ క్యాండిల్, అండ్ దాని తర్వాత మార్కెట్ ఈ పాయింట్ ఆఫ్ లెవెల్ దగ్గర ఆల్గో ఎస్జెడ్ లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసి ఇక్కడ మనకు ఒక ఫేక్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది. సో ఈ 2 క్యాండిల్స్ మీరు చూడండి, అప్ సైడ్ స్పైక్, దాని తర్వాత డౌన్ సైడ్. సో లిక్విడిటీ హంట్ చేసి మార్కెట్ అగైన్ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. మళ్ళీ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ఇది రెసిస్టెన్స్ రీటెస్ట్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేసింది ఇక్కడ. సో కంప్లీట్లీ మార్కెట్ బేరిష్ ఉండే వాళ్ళ. సో ఇప్పుడు కాకపోతే 55,500 లెవెల్స్ సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చేసింది. సో రేపు మార్కెట్ 55,500 అండ్ 450 లెవెల్ కింద మార్కెట్ ఉందనుకోండి, బ్యాంక్ నిఫ్టీలో డౌన్ సైడ్ ఇంకా ఫర్దర్ రావచ్చు. 55,000 లెవెల్ వరకు ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ బుల్లిష్ ఎప్పుడు అవ్వచ్చు అంటే బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఆల్ టైమ్ హైస్ ఉందో ఆ లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఫర్దర్ ట్రెండ్ కంటిన్యూషన్ అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ సెన్సెక్స్ కోసం సెన్సెక్స్ చార్ట్ అండ్ నిఫ్టీ చార్ట్ రెండు సేమ్. ఆల్మోస్ట్ నిఫ్టీ ఎలా అయితే మనకు కనిపిస్తుందో సెన్సెక్స్ కూడా సేమ్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ వచ్చేసి ప్రీవియస్ డే మార్కెట్ ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఇవాళ మార్కెట్ కంప్లీట్లీ ఆక్యుపై చేసింది. ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఇక్కడ కూడా మనం చూసినట్టయితే ఒక మేజర్ లెవెల్ 80,480 ఆర్ 80,500 లెవెల్ సపోర్ట్ లెవెల్ సెన్సెక్స్ లో. ఓకే, సో మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్స్ కిందకి వచ్చింది అనుకోండి, ఏదైతే కింద డ్రా చేసిన లెవెల్స్ ఉన్నాయో ఈ లెవెల్స్ అన్ని కూడా మార్కెట్ లో టార్గెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సెన్సెక్స్ లో. ఓకే, సో 80,500 కిందికి వస్తే మార్కెట్ 80,000 వరకు రావచ్చు. అది బ్రేక్ అవుతే మార్కెట్ 79,500 600 వరకు రావచ్చు. అండ్ దాని కిందికి వెళ్తే మార్కెట్ 78,946. యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ని మాత్రం రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో 80,000 లెవెల్ వరకు అయితే మార్కెట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ స్ట్రక్చర్ కూడా మనకి బేరిష్ కనిపిస్తుంది. మార్కెట్ బుల్లిష్ అవ్వాలంటే అట్లీస్ట్ మార్కెట్ 81,600 700 పైకి వెళ్తేనే ఫర్దర్ అప్సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. లేదా మార్కెట్ అట్లీస్ట్ మార్కెట్ 81,300 పైకి మార్కెట్ వెళ్తే ఏదైతే బేరిష్ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ ఒక 70% పైకి మార్కెట్ వెళ్తే అప్పుడు కొద్దిగా చెప్పలేం. యాజ్ ఆఫ్ నో అయితే మార్కెట్ ఏదైతే రేంజ్ ఉందో ఇక్కడ ఏదైతే రేంజ్ ఉందో అది బ్రేక్ చేసింది కాబట్టి సో బేరిష్ వ్యూతోనే మార్కెట్ ఉండొచ్చు. ఇక్కడ మనం ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తే 4 days రేంజ్ బ్రేక్ చేసింది. 4 to 5 days ఏదైతే రేంజ్ ఉందో అది బ్రేక్ చేసింది. ఇది కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మార్కెట్ వచ్చేసి ఇవాళ ఏదైతే లో ఉందో డేలో అది బ్రేక్ చేస్తే మార్కెట్ 80,000 లెవెల్ వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నిఫ్టీలో సెన్సెక్స్లో వీక్నెస్ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది ఇవాళ. అది కంటిన్యూషన్ అవుతుందా లేదా అనేది రేపు అర్థమవుతుంది మనకి. బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ ఏదైతే లోస్ ఇవాళ లోస్ అండ్ ప్రీవియస్
3 డేస్ అయితే లోస్ ఉన్నాయి ఇది బ్రేక్ చేసింది అనుకోండి 55,450 అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూషన్ వస్తే అది నిఫ్టీ పైన కూడా ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నిఫ్టీ ఐటీ కూడా మీరు చూసారనుకోండి కంటిన్యూస్లీ నిఫ్టీ ఐటీలో కూడా ఒక బేరిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో. కాకపోతే కింద గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ కొన్నిసార్లు సపోర్ట్ లేక యాక్ట్ చేస్తుంది, కొన్నిసార్లు మార్కెట్ ఈ గ్యాప్ని రీఫిల్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి 36,630లో మనకి సపోర్ట్ ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ చేసింది అనుకోండి మనకి నిఫ్టీ ఐటీ కూడా 36,000 లెవెల్ వరకు రావచ్చు. ఈ ఎంటైర్ గ్యాప్ని కూడా రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఇది వచ్చింది అనుకోండి నిఫ్టీ ఐటీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా బేరిష్ అవుతాయి. నిఫ్టీ ఆటోమేటికలీ ఇంకా ఫర్దర్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ రెండింటిని కూడా మస్ట్ అండ్ షుడ్ ట్రాక్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి ఫస్ట్ నిఫ్టీది. సో నిఫ్టీ వచ్చేసి మనకి 24,600 లెవెల్ దగ్గర మనకి సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది అండ్ కాల్ రైటింగ్ మనకి ఇక్కడ మనకి కనిపిస్తుంది. కాల్ రైటింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. 24,600 లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ దానిపైన 24,800 లెవెల్ అండ్ 25,000 లెవెల్ దగ్గర కూడా కాల్ రైటింగ్, అంటే మనం కాల్ సైడ్ రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం. సో ఇక్కడ మనకి హ్యూజ్ కాల్ రైటింగ్ కనిపిస్తుంది, సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది మనకి 24,600, 800 అండ్ 25,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసి ఇక్కడ మనకి 24,500 లెవెల్ సపోర్ట్ లెవెల్, దాని కింద మనం చూస్తే 24,300 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ 24,400 సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో. సో యాజ్ పర్ డేటా ఆప్షన్ చైన్ డేటా మనకి నిఫ్టీ నెగిటివ్ అయితే కనిపిస్తుంది డేటా పరంగా కూడా. అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి US 30 వచ్చేసి 100 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. US టెక్ 100 స్లైట్లీ ఫ్లాట్లో కనిపిస్తుంది. డాక్స్ యూరోపియన్ మార్కెట్స్ ఫ్లాట్లో ఉన్నాయి అండ్ హ్యాంగ్సెంగ్ ఏషియన్ మార్కెట్స్ మనకి పాజిటివ్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బిట్ కాయిన్ అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ నేను బిట్ కాయిన్ కూడా పెడతాను. సో బిట్ కాయిన్ వచ్చేసి మనకి మీమ్ కాయిన్స్, ఇక్కడ మనం బిట్ కాయిన్ వచ్చేసి మనకి డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం, దాని తర్వాత మనం చిన్న టైం ఫ్రేమ్కి వద్దాం. ఓకే, డైలీ టైం ఫ్రేమ్ మనం చూసాం అనుకోండి కంటిన్యూస్లీ మార్కెట్ అనేది ఈ రేంజ్లో హోల్డ్ చేస్తుంది 1,05,000 లెవెల్ దగ్గర. సో లాస్ట్ టైం నేను అనాలిసిస్ చెప్పినప్పుడు ఏం చెప్పాను, మార్కెట్ వచ్చేసి ఇక్కడ మార్కెట్లో ఒక కన్సాలిడేషన్ జోన్ ఉంది, మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి అగైన్ ఇక్కడ కన్సాలిడేషన్ జోన్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకోవచ్చు, కన్సాలిడేషన్ అవ్వచ్చు అని చెప్పి లాస్ట్ మీరు చూసినట్టయితే 3 డేస్ నుంచి కూడా మార్కెట్ స్లైట్లీ హైయర్ ఐసే ఉంది అండ్ ఇక్కడ కన్సాలిడేషన్ జరుగుతుంది. అండ్ ఇథేరియం మీరు చూసారనుకోండి, ఇథేరియంలో కూడా మనం చూసినట్టయితే కంటిన్యూస్లీ కన్సాలిడేషన్ అవుతుంది, కాకపోతే చిన్న టైం ఫ్రేమ్లో ఎంట్రీస్ దొరుకుతున్నాయి. ఓకే, చిన్న టైం ఫ్రేమ్లో నిన్న మనం క్యాప్చర్ చేసాము. నిన్న ఈ 2541 నుంచి ఆల్మోస్ట్ నిన్న 2600 పైకి మార్కెట్ వెళ్ళింది. ఇక్కడ మూవ్ క్యాప్చర్ చేసాం నిన్న. సో ప్రీమియం ఛానల్లో, క్రిప్టో ప్రీమియం ఛానల్లో సో సైడ్ వేస్ ఉంది, బట్ చిన్న టైం ఫ్రేమ్ 5 minutes టైం ఫ్రేమ్లో ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో ఈ ఇండికేటర్ యూస్ చేసి మనం స్ట్రాటజీ యూస్ చేసి మనం ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయవచ్చు. సో మీరు కూడా చేయాలనుకుంటే మాస్టర్ క్లాస్ రెడీ చేశాను ఆల్రెడీ, మీ అందరికీ కూడా తెలుసు. సో ఇక్కడ నేను పెడతాను ఒకసారి మీకు చూపించడానికి. ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసాం 2541 దగ్గర. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది సో అప్ సైడ్ మూవ్ అయింది ఆల్మోస్ట్ ఆల్ 2640 వరకు. ఓకే, సో సేమ్ మనం బిట్ కాయిన్లో కూడా అదే టైంలో కూడా బిట్ కాయిన్లో కూడా బుల్లిష్ ఎంట్రీ ఉండే, బట్ బిట్ కాయిన్లో తీసుకోలేదు, ఇథేరియంలో తీసుకున్నాం. ఎందుకంటే ఇథేరియంలో కొంచెం నాకు స్ట్రాంగ్లీ అనిపించింది. సో ఇథేరియంలో ట్రేడ్ ప్లాన్ చేసాం నిన్న. సో ఇక్కడ నేను చూపిస్తాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే క్రిప్టో ప్రీమియం ఛానల్. సో మాస్టర్ క్లాస్ వచ్చేసి ఇక్కడ మనం క్రిప్టో ప్రీమియం ఛానల్లోనే ఆల్రెడీ ప్రాఫిట్స్ బుక్ చేసిన షేర్ చేశారు ప్రీమియం మెంబర్స్. ఫ్రీ మాస్టర్ క్లాస్ ఇక్కడ ప్రిపేర్ చేశాను, ఫ్రీ మాస్టర్ క్లాస్. సో టోటల్ 10 వీడియోస్ ఉన్నాయి మాస్టర్ క్లాస్లో, స్క్రాచ్ నుంచి ఉంది. క్రిప్టోలో మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ కంప్లీట్ మాస్టర్ క్లాస్ మీకు హెల్ప్ చేస్తుంది. సో దీంట్లో మనకి ఫండ్ ఎంత రిక్వైర్మెంట్ ఉండాలి, సో ఏ ప్లాట్ఫామ్ మనం ట్రేడ్ చేయాలి, చార్ట్స్ ఏవి సెలెక్ట్ చేసుకోవాలి, సో స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, టార్గెట్ ఎక్కడ పెట్టాలి, ఎస్ఎల్ ట్రైల్ ఎలా చేయాలి, స్ట్రాటజీ ఏంటి, కంప్లీట్లీ మీకు అన్నీ కూడా ఈ మాస్టర్ క్లాస్లో ఉన్నాయి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో లాస్ట్ టైం ఓన్లీ జస్ట్ మీకు క్రిప్టో స్కాల్పర్ ఇండికేటర్ అండ్ ప్రీమియం ఛానల్ యాక్సెస్ ఇస్తుండే. సో ఇప్పుడు మీరు డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ రిఫరల్ లింక్ నుంచి కనుక అకౌంట్ ఓపెన్ చేసుకున్న అండ్ ఫండ్ యాడ్ చేసుకొని శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేసినట్టయితే ఇప్పుడు మీకు క్రిప్టో మాస్టర్ క్లాస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇస్తాను. సో ఫస్ట్ మీరు నేర్చుకొని మొత్తం అర్థం చేసుకొని ఇంక్లూడింగ్ డెమో ట్రేడింగ్ చేసి, దీనిలో డెమో ట్రేడింగ్ ఎలా చేయాలో అనేది కూడా చెప్పాను. సో డెమో ట్రేడింగ్ చేసి మీకు
ప్రాపర్గా అనిపించినప్పుడు దెన్ మీరు రియల్ ట్రేడింగ్ ఈ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామే చేయొచ్చు. సో మీరు లింక్ క్లిక్ చేసి రిఫరల్ లింక్ క్లిక్ చేసి ఇంట్రెస్ట్ ఉంటే కనుక అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసే ముందు రిఫరల్ కోడ్ ప్రాపర్గా పెట్టండి అండ్ కుకీస్ అనేటివి డిలీట్ చేయండి. చేసి అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఫండ్ యాడ్ చేసుకోండి. శాంపుల్ ట్రేడ్ తీసుకొని యాక్టివేట్ చేసి నాకు వాట్సాప్ చేయండి. సో నేను వెరిఫై చేసుకొని మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది క్రిప్టో ప్రీమియం ఛానల్ది. అండ్ అదేవిధంగా మాస్టర్ క్లాస్ ఫర్ క్రిప్టో ట్రేడింగ్ ఉంది కదా, కంప్లీట్లీ 10 వీడియోస్ ఉన్నాయి టోటల్గా. ఆ 10 వీడియోస్ మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఇస్తుంది క్రిప్టో రిగార్డింగ్. ఓకే, సో ఇవన్నీ చూసిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేసి మీ క్రిప్టో ట్రేడింగ్ జర్నీ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ అదేవిధంగా కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరొక ఇంట్రెస్టింగ్ ఆల్సిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.